ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య నామం పేర్చ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినమందు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా, ఈ ఉదయకాల సమయమందు ఈ వాక్కుని విని గ్రహించే కృప దయచేయమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. గత 4 దినాలుగా 4 ఆత్మఫలాల గురించి మనం ఆలోచించాం. 5వ ఆత్మఫలం దయాలత్వం అని వ్రాయబడి ఉంది. దయాలత్వం అనగా దయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కోపం నిమిషమాత్రం ఉండును. 30వ అధ్యాయంలో 30వ కీర్తనలో వ్రాయబడి ఉంది. దేవుని కోపం నిమిషమాత్రం ఉండును, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అన్నాడు. మనుషుడు నీ మీద దయ చూపించవచ్చు, దయ చూపించకపోవచ్చు, కానీ దేవుని నమ్మిన నీవు, దేవుని కృప ద్వారా నడిపింపబడుతున్న నీవు ఆయన దయ చొప్పున మాత్రమే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, నువ్వు జీవిస్తూ ఉన్నావు. గమనించు, ఆయన దయ అనేది నీ మీద లేకపోతే, ఆయన దయ చొప్పున నువ్వు నడిపింపబడకపోతే ఈనాడు సజీవుగా ఉండే వ్యక్తివి మాత్రము గనుక ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో దయాలత్వం ఉండాలి, దయ ఉండాలి. అనగా ఇతరులు నిన్ను అవమానపరిచినా, ఇతరులు కించపరిచినా, ఇతరులు నిన్ను దుఃఖపెట్టిన దయతో వారిని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎవరి దయతో? దేవుని దయతో ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుని దయను గూర్చి చాలామంది భక్తులు దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. ఆది కాలంలో అవ్వను బట్టి మనం చూసినప్పుడు యెహోవా దయ వలన నేను ఒక బిడ్డను సంపాదించుకొని ఉన్నారు. ఎవరి దయ అంటే దేవుని దయ వలన మాత్రమే. వారు ఏదైనా తోటలో నుండి బయటకు వచ్చినా దేవుని దయ మాత్రం వారిని విడిచిపెట్టలేదు. గమనించు, ఇంకా నీవు పాపంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఇంకా అంధకారంలో ఉన్నా, దేవుని దయ అనేది నిన్ను విడిచిపెట్టడం లేదు. దేవుని దయ నీతో ఉంది, నిన్ను వెంటాడుతుంది. దేవుని దయ నిన్ను నడిపిస్తుంది. నిజమే, ఈ రోజున నీపై దయ చూపేవారు కరువై ఉండొచ్చు, కానీ నీపై దయ చూపేవారు కానరాలేకపోతున్నారేమో, కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ కూడా నీపై దయ చూపుతూ ఉన్నాడు. దావీదు విషయంలో యోనాతాను కూడా దయ చూపుతూ వచ్చాడు. తండ్రి తరుముతూ ఉన్నాడని ఒక దుఃఖం, భయం, ఆవేదన కలుగుతున్నప్పుడు కూడా యోనాతాను ద్వారా దేవుడు ఒక దయను దావీదు పైన చూపించాడండి. షూనేమి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ కుమారుడు చనిపోయిన తర్వాత కూడా ఇదిగో ఎలీషా గారి ద్వారా దేవుడు దయ చూపించాడు, తిరిగి బ్రతికాడు కుమారుడు. ఇంకా ఎందరో భక్తులు ఉన్నారు, వారందరి పైన దేవుడే దయ చూపాడండి. అక్కడ మనం చూస్తే 3 అంతస్తుల మేడ మీద కిటికీలో కూర్చుని ఆ కిటికీలో నుండి నిద్రపోతూ కింద పడిపోయినటువంటి హైతుకు అనే వ్యక్తి మీద దేవుడు దయ చూపాడు. తిరిగి మరలా ప్రాణమును లేక ఆయుష్కాలమును మరలా పౌలు గారు ప్రార్థించగా అతడు తిరిగి బ్రతికాడట. మరి ఈ రోజున నీ మీద దయ చూపేవారు లోకంలో కానరాలదేమో, కానీ నీపై దయ చూపేవాడు దేవుడు నీతో ఉన్నాడు. శాశ్వత కాలమైనటువంటి దయను నీ మీద కురిపిస్తూ ఉన్నాడు. ఆయన నీ మీద కురిపించుచున్న దయ నువ్వు ఇతరుల మీద కూడా కురిపించాలి కదా, వారిపై కూడా దయ చూపించాలి కదా. లేనివారు, బాధలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, ఆవేదనలో ఉన్నవారు, ఖచ్చితమైన శ్రమంలో ఉన్నవారు, వారి యొద్దకు వెళ్ళి వారి మీద దయ చూపించాలి కదా. వారి కష్టంలో, దుఃఖంలో వారు కుమిలిపోతూ ఉంటే వారు ఇంకా కుమిలిపోండి అని వారి మీద రకరకాల మాటలతో మాట్లాడుతున్నావు, కానీ వారి మీద నువ్వు దయ చూపించడం లేదు. అదే నీవున్న తలంపుతో దేవుడు కూడా అదే తలంపు కలిగి ఉంటే ఈరోజు నీవు నేను కూడా ఇంత ఆనందించేవారమా? గమనించు, దేవుని దయ అది ఆయుష్కాలం ఉంటుందట. ఆయుష్కాలం ఉండే దయ నీ మీద ఉంది. నీ మీద నిత్యము నీ కుటుంబం మీద నిలిచి ఉండునగాక. ప్రార్థన. కృప కలిగిన దేవానికి స్తోత్రాలయ్య, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఇదేన మందు ప్రత్యేకముగా నీ వాక్కుని విని గ్రహించగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ 5వ ఆత్మఫలమును బట్టి దయాలత్వం, దయను మేము ప్రభు శాశ్వత కాలమైన దయను సంపాదించుకొనుటకు చూపని కృపను బట్టి నీకు స్తోత్రాలు. మొర్దెకై పైన ఎవరూ దయ చూపలేదు, నీవు మొర్దెకైపై దయ చూపావయ్యా. రాణి అయినటువంటి ఎస్తేరు మీద దయ చూపావయ్యా. అవునయ్యా, మమ్మల్ని చూసిన వారికి మాపై దయ కలుగుటకు, దయ పుట్టుటకు సహాయం చేయండి. మేము ఇతరులపై దయ చూపుటకు సహాయం చేయండి. దయనే మనస్సు కలిగి నీ సన్నిధిలో నడిపింపబడగలిగే భక్తిని మాకు దయచేయండి, తోడయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి నీకు సదాకాలం తోడయండి, నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.